శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 151వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో యుధిష్ఠిరుని యొక్క రాజ్యాభిషేకము, అలాగే భీమసేనుడు బలరాముడి దగ్గర గదాయుద్ధం నేర్చుకోవటము, ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి గురుదక్షిణ కోరుకోవటం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నది. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నూట 150వ అధ్యాయంలో మనం అంతకు ముందు పాఠంలో ద్రుపదుని యొక్క జన్మ గురించి మనం చెప్పుకున్నాం. ద్రుపద మహారాజు ఎలా జన్మించాడు అనేటువంటిది, ద్రోణాచార్యుడి శత్రువుగా మారినటువంటి ద్రుపదుడు ఏ విధంగా జన్మించాడు అనేది అంత ముందు అధ్యాయంలో వ్యాసుడు వారు వివరించడం జరిగింది. నేటి అధ్యాయంలో యవ్వరాజ్యే యుధిష్ఠిరస్య అభిషేక, అలాగే భీమసేనస్య బలరామాత్ గదాయుద్ధ శిక్షణం, భీమసేనుడు బలరాముడి దగ్గర గదాయుద్ధాన్ని నేర్చుకోవడం, ద్రోణేనార్జునస్య బ్రహ్మశిరో నామకాస్త్రం నియమ కథనం మొదలైనటువంటివి నేడు చెప్పుకోబోతున్నాం. శ్రీ వైశంపాయన ఉవాచ ధృతరాష్ట్రస్తు రాజేంద్రే యదా కౌరవనందనం యుధిష్ఠిరం విజానన్ వై సమర్థం రాజ్యరక్షణే. రాజ్యాన్ని రక్షించటం యందు సమర్థమైనటువంటి వాడు, అందులో కూడా ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి వాడు, ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి వాడు, ఇష్టపడినటువంటి వాడైనటువంటి యుధిష్ఠిరం, ధర్మరాజుని యుధిష్ఠిరుని యుద్ధంలో స్థిరంగా ఉండి యుద్ధం చేయగలిగినటువంటి వాడు అని. అట్లాంటి ధర్మరాజుని ధృతరాష్ట్రుడు యువరాజుగా చేస్తే బాగుంటుంది అని మనసులో ఆలోచించుకున్నాడు. ధృతరాష్ట్రస్తు రాజేంద్రే యదా కౌరవనందనం, కురునందనుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి, ధర్మరాజుని యవ్వరాజ్యాభిషేకార్థం అమంత్రయత మంత్రిభిః, మంత్రులతో కలిసి ఆలోచించుకుంటున్నాడు. ఇక్కడ అమంత్రయత అంటే మంత్రము అంటేనే ఆలోచన. మంత్రులతో కలిసి ఆలోచించుకున్నాడు, చర్చించుకున్నాడు. ఏమిటంటే ఇట్లా యుధిష్ఠిరుణ్ణి యువరాజ పట్టాభిషేకార్థం నియమిస్తే బాగుంటుంది అనేటువంటి తన ఆలోచనని మంత్రులతో పంచుకుని వాళ్ళ యొక్క ఆలోచన కూడా గ్రహించి తేతు అన్వతప్యంత ధృతరాష్ట్ర ఆత్మజాస్తదా, తన కుమారులు ఏమనుకుంటారో అనేది కూడా ఆలోచించుకుని ఎవరిని చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచించుకుని మంత్రులతో చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నిర్ణయం తీసుకున్నాక సంవత్సరం చివరి భాగంలో తతస్సంవత్సరస్యాంతే యవ్వరాజ్యాయ పార్థివ స్థాపితో ధృతరాష్ట్రేణ పాండుపుత్రో యుధిష్ఠిరః. పెద్దవాడిని నియమిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు అందరూ. దుర్యోధనుడి కంటే సంవత్సరం పెద్దవాడు ధర్మరాజు కాబట్టి పాండుపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడే తగినటువంటి వాడు యువరాజుగా అని చెప్పి అందరూ నిర్ణయించడం జరిగింది. దాంతో ధృతరాష్ట్రుడు చేసేది లేక స్థాపితో ధృతరాష్ట్రేణ పాండుపుత్రో యుధిష్ఠిరః, ఎక్కడ నియమించాడు? యవ్వరాజ్యాయ తతస్సంవత్సరస్య అంతే, ఆ సంవత్సరం చివరిలో అనుకున్నటువంటి ఆలోచన చేసుకున్నటువంటి సంవత్సరం చివరిలో యవ్వరాజ్యంలో పార్థివుడు మహారాజు అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడు మృదుకుమారుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి
పాండుకుమారుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా నియమించడం జరిగింది. స్థాపిత అని చారు అంటే నియమింపచేశాడు. ఆ తర్వాత తతో తతో దీర్ఘేణ కాలేన కుంతీపుత్రో యుధిష్ఠిరః పితురంతర్దధే కీర్తిం శీలవృత్త సమాధిభిః. ఇక్కడ దీర్ఘేణ కాలేన అంటే చాలా కాలం అని అర్థం, దీర్ఘకాలం అని అర్థం. కానీ అలా చెప్పుకోకుండా పక్కనే ఒక ప్రశ్లేష పెట్టాడు ఇక్కడ. ఈ సింబల్ చాలా ఇంపార్టెంట్. అది వ్యతిరేకార్థం, దీర్ఘకాలానికి వ్యతిరేకార్థం ఇస్తుంది. అంటే అదీర్ఘేణ కాలేన అంటే అచిరాత్, త్వరలోనే, అతి తక్కువ కాలంలో, దీర్ఘకాలం కాకుండా అతి అల్ప కాలంలో, అత్యల్ప కాలంలోనే ఎప్పుడైతే యువరాజు పట్టాభిషేకాన్ని పొందాడో అత్యల్ప కాలంలోనే కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు తన యొక్క సద్గుణాలతో, తన యొక్క నిజ గుణాలతో పితురంతర్దధే కీర్తిం శీలవృత్త సమాధిభి, అతడికి ఉన్నటువంటి శీల వృత్త సమాధిభి, శీల సంపద మొదలైనటువంటి సద్గుణాలతో కలిగినటువంటి సమూహాలు, సద్గుణాలు ఏవైతే ఉన్నాయో, శీలము అంటేనే నడవడిక, సత్ప్రవర్తనతో కూడుకున్నటువంటి ఆ వృత్తము, ఆ సమూహం ఏదైతే ఉందో, చక్కటి గుణ సంపద ఏదైతే ఉంటుందో ఆ గుణ సంపదలతో కీర్తిం అంతర్దధే, చక్కటి కీర్తిని పొందాట. ఎటువంటి కీర్తి అంటే ఇక్కడ ఇచ్చాడు విశేషంగా, పితురంతర్దధే, పాండురాజుకున్నటువంటి కీర్తి ఏదైతే ఉందో, పాండురాజు ఇంత గొప్పగా పరిపాలించాడని కీర్తి ఏదైతే ఉందో అది ఇతను పొందడం జరిగింది. తండ్రిని మించినటువంటి తనయుడయ్యాడు ధర్మరాజు అని చెప్పి చక్కటి కీర్తిని పొందాడు ప్రజల మధ్యలో. అయితే ఆ విధంగా ధర్మరాజు యువరాజ్యాన్ని పొందటము, అంతేకాకుండా తండ్రి యొక్క కీర్తిని పొందడం జరిగితే ఓ పక్కన, మరో పక్కన వృకోదరుడైనటువంటి భీమసేనుడు అసి యుద్ధే గదాయుద్ధే రథయుద్ధే చ పాండవః సంకర్షణాదశిక్షద్వై శశ్వత్శిక్షాం వృకోదరః. వృకోదరుడు అనే పదానికి అర్థం వృకము, వృకము వంటి ఉదరం కలిగినటువంటి వాడు, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగినటువంటి వాడు, లేకపోతే చక్కటి జీర్ణాశయం కలిగిన, వృకము అంటే చెప్పుకున్నాం మనం, బొటన వేలు పరిమాణంలో ఉన్నటువంటి జీర్ణశక్తి కలిగినటువంటి వాడు. అటువంటి వృకోదరుడు సంకర్షణాత్ అనే పదం పంచమే విభక్తి పెట్టారు. సంకర్షణ శీరపాణి అని చెప్పి బలరాముడికి పేరు సంకర్షణ. అంటే హలాయుధంతో మొత్తం భూమిని కూడా ఆకర్షించి లాగేసేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు సంకర్షణుడు అంటారు. కర్షణం, కర్షించేవాడు. తన యొక్క హలంతో, హలాయుధంతో, నాగలితో మొత్తం లాగేస్తాడు ఎటువంటి దాన్ని సరే. అటువంటి బలరాముడి దగ్గర అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నాడు, శిక్షణ పొందాడు. ఎవరయ్యా అంటే భీమసేనుడు. దేంట్లో? అసి యుద్ధే, అసి అంటే ఖడ్గం, ఖడ్గయుద్ధంలోను, అసి యుద్ధే గదాయుద్ధే, విశేషంగా భీమసేనుడికి బలరాముడికి గదాయుద్ధంలో చక్కటి ప్రావేశం. బలరాముడికి అత్యద్భుతమైనటువంటి ప్రావేశం గదాయుద్ధంలో ఉంది. ఆ శిక్షణ అంతా కూడా వృకోదరుడికి పంచాడు. వృకోదరుడికి ఒకటికే కాదు, దుర్యోధనుడికి కూడా నేర్పించాడు. దుర్యోధనుడు భీమసేనుడు ఇద్దరు బలరాముడి దగ్గర నేర్చుకున్నారు, శిక్షణ పొందారు. అందులో బలరాముడికి ఇష్టమైనటువంటి వాడు దుర్యోధనుడు, ఎందుకంటే ఎక్కువ పొగడ్తలకి లొంగిపోతాడు బలరాముడు. అసి యుద్ధే గదాయుద్ధే, అంతేకాకుండా రథయుద్ధే చ పాండవః, రథం మీద ఉండి యుద్ధం చేయడంలో కూడా పాండవుడైనటువంటి భీమసేనుడు వృకోదరుడు చక్కగా శిక్షణ పొందినటువంటి వాడయ్యాడు బలరాముడి దగ్గర నుంచి. సమాప్త శిక్షో భీమస్తు జుమత్సేన సమోబలే పరాక్రమేణ సంపన్నో భ్రాతృణామచరద్వసే. బలరాముడి దగ్గర శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి భీమసేనుడు చక్కటి పరాక్రమవంతుడయ్యాడు. సమాప్త శిక్షణ అంతా పొందినటువంటి భీమసేనుడు జుమత్సేన మహారాజుతో సమానమైన బలం కలిగినటువంటి వాడయ్యాడు. జుమత్సేన సమో బలే, బలంలో సమానమైనటువంటి వాడయ్యాట. ఎవరితో సమానమైన వాడయ్యాడయ్యా అంటే జుమత్సేన. జుమత్సేన అనే పదానికి అర్థం జుమత్సేన మహారాజుతో సమానం. సాల్వ దేశానికి సంబంధించిన ఒక మంచి పరాక్రమవంతుడైనటువంటి మహారాజు జుమత్సేనుడు. ఈ సాల్వ దేశపు రాజే తర్వాత మనకి వస్తాడు సాల్వుడు. ఎక్కడొచ్చాడంటే
అంబిక అంబాలికలలో అంబ ప్రేమించినటువంటి రాజు సాల్వుడు, సాల్వ దేశానికి చెందిన రాజు సాల్వుడు. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక మహానుభావుడు జుమత్సేనుడు అనేటువంటి ఒక మహానుభావుడు. విపరీతమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు. ఇంకా షార్ట్ కట్ గా చెప్పాలంటే మనకి తెలిసినటువంటి సతీ సావిత్రి ఆయన యొక్క మామగారు, సత్యవంతుడి యొక్క తండ్రి. సావిత్రి సత్యవంతుడు, మనకి ఆ దంపతుల యొక్క గుణాలు తెలుసు మనకి. యమధర్మరాజుని కూడా నిలిపేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నటువంటి సాధ్యమణి సావిత్రిదేవి. ఆవిడ యొక్క భర్త అయినటువంటి సత్యవంతుని తండ్రి జుమత్సేనుడు. అటువంటి ఆ జుమత్సేనుడి యొక్క బలంతో సమానమైనటువంటి బలం కలిగిన వాడయ్యాడా ఈ భీమసేనుడు బలరాముడి యొక్క శిక్షణలో. పరాక్రమేణ సంపన్నో భ్రాతృణామచరత్సే. అంత పరాక్రమం ఉండి తర్వాత చక్కగా సోదరుల యొక్క వశంలో వాళ్ళ యొక్క అనుగుణంగా వాళ్ళని అనుసరిస్తూ అంటే అక్కడ పెద్దన్నయ్య అయినటువంటి ధర్మరాజును అనుసరిస్తూ, అలాగే తన యొక్క ప్రవర్తనలతో వాటితో చిన్న వాళ్ళకి ఆదర్శంగాను ఉంటూ అచరద్వశే వాళ్ళ వశంలో ఉంటున్నాడు భీమసేనుడు. అంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నాడు భీమసేనుడు అంత బలం ఉన్నప్పటికీ కూడా. ప్రగాఢ దృఢముష్టిత్వే లాఘవే వేదనే తదా శురనారాచ భల్లానా విపాటానాం చ తత్వవిత్ రుజు వక్ర విశాలానాం ప్రయోక్త ఫాల్గుణో భవత్ లాఘవే సౌష్ఠవే చైవ నాన్యః కశ్చన విద్యతే. ఈ రెండు శ్లోకాలు అర్జునుడి గురించి చెప్తున్నారు వ్యాసుల వారు. భీమసేనుడు పక్కనే ఉన్న బలరాముడి దగ్గర శిక్షణ పొంది అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగి జుమత్సేనుడితో సమానమైతే, ఇక్కడ అర్జునుడు ప్రగాఢ దృఢముష్టిత్వే లాఘవే వేదనే తదా. ప్రగాఢ దృఢ ముష్టిత్వే, విపరీతమైనటువంటి ముష్టి యుద్ధాలలో గాని లాఘవ ప్రదర్శనలో గాని, అంటే శత్రువుల్ని అరివీర భయంకరంగా వాళ్ళ మీద జయాన్ని పొందడానికి ఎటువంటి యుద్ధ విద్యలైతే ప్రదర్శించాలో అవన్నీ ప్రదర్శించడంలోనూ, అనేకమైనటువంటి వెపన్స్, ఏ విధమైనటువంటి అస్త్రాలు గాని శస్త్రాలు గాని వాటిని ఎలా ధరించాలి, ఆ శరములని గాని, క్షుర నారాచ భల్లానాం, ఇవన్నీ కూడా ఆయుధాలే. రకరకాలైనటువంటి ఆయుధాలని ఏ విధంగా ప్రయోగించాలనే వాటిలో శిక్షణ పొందాడు ఓ పక్కన అర్జునుడు కూడా. క్షుర నారాచ భల్లానాం విపాటానాం చ తత్వవిత్, అన్ని తెలిసినటువంటి నేర్పరిలాగా. రుజు వక్ర విశాలానాం ప్రయోక్త ఫాల్గుణో అభవత్. ఎవరయ్యారంటే ఫాల్గునుడు, ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి అర్జునుడు అయ్యాట. దేంట్లో విశేషత పొందాడయ్యా అంటే, ఇగో రకరకాలైనటువంటి ఆయుధాలని అతి సునాయాసంగా అత్యద్భుతమైనటువంటి రీతిలో ప్రదర్శించడము. రుజు మార్గంలో గాని వక్ర మార్గంలో గాని, రుజు మార్గం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, వేసి కొడితే మొత్తం కరెక్ట్ గా లక్ష్యం ఛేదించబడటం, దాన్ని రుజు మార్గం అంటారు. స్ట్రైట్. వక్ర మార్గేణ, మన కాలంలో అంటే అదే మన వాళ్ళు స్పిన్ బౌలింగ్ అంటారు, ఆ విధంగా అక్కడ రుజు మార్గంలోను వక్ర మార్గంలోను విశాలానాం ప్రయోక్త, విశాలమైనటువంటి విధంగా ఎంతో, అది ఎంత దూరమైనా సరే అటువంటి దూరాన్ని అతి సునాయాసంగా ఛేదించగలగటంలో ఫాల్గునుడు అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వగలుగుతున్నాడు పక్కన. ఎట్లా అంటే లాఘవే సౌష్ఠవే చైవ నాణ్యః కశ్చన విద్యతే. అతనిలాగా సునాయాసంగా, లాఘవం అత్యంత సునాయాసంగాను సౌష్ఠవంగా బలంగాను ఆ లక్ష్యాలని ఛేదించడంలో నా అన్య కశ్చన విద్యతే, మరొకడు సాటి లేనే లేరు అనే విధంగా అర్జునుడు తీర్చిదిద్దబడ్డాడు మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుని యొక్క శిక్షణలో. ఆయనకే, అర్జునుడికే మరో పేరు భీభత్సు సదృశో లోక ఇది ద్రోణో వ్యవస్థిత. కాబట్టి అర్జునుడితో సదృశ సమానమైనటువంటి వాడు లోకే, ఇక ఈ లోకంలో లేనే లేరు, ఎవరు లేనే లేరు, సాటి లేనే లేరు అనే విధంగా ఇది ద్రోణో వ్యవస్థిత, ఆ విధంగా తీర్చిదిద్దాడు ద్రోణాచార్యుడు, గురువు గారు అయినటువంటి ద్రోణాచార్యుడు.
అర్జునుడితో సాటి వచ్చే వీరుడు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో లేనే లేడు. ప్రపంచంలోనే కాదు, అసలు విశ్వంలోనే కాదు, ముల్లోకాలలో కూడా లేడని చెప్పి ద్రోణాచార్యుడి తర్వాత చెప్తాడు. ఒక్కడున్నాడు కానీ అంటాడు తర్వాత. ఎవరు లేరయ్యా కానీ ఒక్కడున్నాడు. అది ఎవరు అనేది ఇప్పుడు చెప్తారు. తతో బ్రవీద్ గుడాకేశం ద్రోణ కౌరవ సంసది. అయితే అట్లాంటి అర్జునుడితో ఒకసారి ద్రోణాచార్యుల వారు, గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారు కౌరవ సంసది, కౌరవ సభలో, సంసది అంటే సభ, కౌరవులందరూ సమావేశమైనటువంటి ఒకానొక సభలో, నిండు సభలో ద్రోణాచార్యుల వారు తతో అబ్రవీద్ గుడాకేశం, ఈ గుడాకేశం అనేటువంటిది భగవద్గీతలో వస్తుంది. అర్జునుడు గుడాకేశం అబ్రవీద్ అంటే ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆయన గుడాకేశం. ఇంకా చెప్పాలంటే నిద్రని జయించినటువంటి వాడు. అర్జునుడు నిద్ర కూడా మానుకుని తపస్సు చేసినటువంటి వాడు. అట్లాంటి వాడు నిద్రని, ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు గుడాకేశుడు. అట్లాంటి గుడాకేశుడైనటువంటి అర్జునుడితో తతః అబ్రవీద్ ద్రోణ, నిండు సభలో కౌరవులందరూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో గురువు గారు శిష్యుడైనటువంటి ద్రోణాచార్య అర్జునుడితో అంటున్నట్ట. గురువు గారు ఏమనంటే, నాయనా పార్థ, నా గురువు గారు, వాళ్ళ గురువు గారు ఇట్లా తాను నేర్చుకున్నటువంటి విద్యాభ్యాసం ఎవరి నుంచి ఎలా పొందాడనేటువంటి ఒక్కసారి గుర్తు చేస్తున్నారు ఇక్కడ అర్జునుడు. అగస్త్యస్య ధనుర్వేదే శిష్యో మమ గురు పురా. నా గురువు గారు ఎవరయ్య అంటే అగ్నివేశ్య మహర్షి. మమ గురు అగస్త్యస్య ధనుర్వేదే శిష్యో మమ గురు పురా అగ్నివేశ్య ఇతి ఖ్యాతః తస్య శిష్యోస్మి భారత. అగ్నివేశ్య మహర్షి, ఆ మహర్షి యొక్క ప్రఖ్యాతిగణించినటువంటి అగ్నివేశ్య మహర్షి యొక్క తస్య శిష్య అస్మి, నేను ఆయన యొక్క శిష్యుడిని, అగ్నివేశ్య మహర్షి యొక్క శిష్యుడు. మా గురువు గారు ఎవరి గురువు అంటే, ఎవరి శిష్యుడు అంటే మమ గురు పురా, పూర్వం మా గురువు గారు ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడు? అగస్త్యస్య ధనుర్వేదే శిష్య, అగస్త్య మహర్షి దగ్గర సమస్తమైనటువంటి ధనుర్విద్యనంతా పొందినటువంటి ఉత్తమోత్తమ శిష్యుడు మా గురువు గారు అయినటువంటి అగ్నివేశ్య మహర్షి. ఆ అగ్నివేశ్య మహర్షి నాకు గురువు అంటూ గురు పరంపర చెప్పుకొస్తున్నారు ఇక్కడ ద్రోణాచార్యులు. అగస్త్య మహర్షి, అగ్నివేశ్య మహర్షి, ఆ తర్వాత నేను. అగస్త్యస్య ధనుర్వేదే శిష్యో మమ గురు పురా అగ్నివేశ్య ఇతి ఖ్యాతః తస్య శిష్యోస్మి భారత. తీర్థాత్ తీర్థం గమయితుం అహమేతత్ సముద్యతః తపసా యన్మయా ప్రాప్తం అమోఘం అశని ప్రభం. గురు పరంపర అన్నప్పుడు గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి ఒక విద్య ఏదైనా ఉంది అంటే, ఒక మంత్రం ఏదైనా ఉంది అంటే, రహస్యంగా మనం అభ్యసించినటువంటిది ఏదైనా ఉంది అంటే, అది మనం మరణించే సమయం లోపల ఇంకొకరికి చెప్పి వెళ్ళాలి ప్రాణాలు పోయే. ఎలా అంటే తీర్థం గమయితుం, ఒక నదీ ప్రవాహం ఇంకో నదిలో కలిసిపోతుంది, ఆ తర్వాత మాయమైపోతుంది. ఈ నదీ ప్రవాహం వెళ్ళి ఇంకో దాంట్లో కలిసిపోతుంది, తర్వాత అంతర్ధానం అయిపోతుంది. కాబట్టి ఒక తీర్థం ఇంకో తీర్థంలో కలిసిపోయినట్టుగా ఆ అగస్త్యుల వారి యొక్క శక్తి వచ్చి అగ్నివేశ్య మహర్షిలో సంప్రాప్తిస్తే, అగ్నివేశ్య మహర్షి తనకు తెలిసినటువంటి విద్య ద్రోణాచార్యుడు చెప్తే, ద్రోణాచార్యుడు తాను అభ్యసించి దాన్ని, ఆ విద్యను ఇంకాస్త వృద్ధి చేసి అలాంటి శిష్యుడిని ఇంకొకరిని తయారు చేసి ఆ అర్జునుడు లాంటి వారికి ఇచ్చేశారు. అట్లా గురు పరంపరగా సంక్రమించి ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి ఈ విద్య సంక్రమించాలి అనే పద్ధతిని, అనే శాస్త్ర పద్ధతిని అనుసరించి నీకు చెప్పానయ్యా ఒక విషయాన్ని, గుర్తుపెట్టుకున్నావు కదా దాన్ని అన్నాడు. ఏమిటది అంటే ప్రాప్తమమోఘం అశని ప్రభం అన్నాడు. అశని ప్రభం, అశని అనే పదానికి అర్థం వజ్రం. వజ్రంతో సమానమైనటువంటి అమోఘమైనటువంటి ఒక అస్త్రాన్ని నీకు సంప్రాప్తింపజేశానయ్యా. అమోఘమైనటువంటి అస్త్రం అది. ఆ అస్త్రాన్ని నీకు పెంపొందింపజేశాను, నీకు నేను ఆ విధంగా ఉపదేశం చేశాను. అశని తీర్థం గమయితుం అహమేతత్ సముద్యతః. ఎట్లాంటిదంటే తపసాయన్మయా ప్రాప్తం, నా తపశ్శక్తితో నేను అగ్నివేశ్య మహర్షి దగ్గర నుంచి పొందాను. అది నీ తపశ్శక్తితో నేను
నీ తపశక్తిని గమనించి నేను నీకు ధారపోశాను, ఉపదేశించాను. ఏమిటది? బ్రహ్మశిరోనామకం అనేటువంటి అస్త్రం, అమోఘమైనటువంటి అస్త్రం. అది చెప్తున్నారు ఇక్కడ. అస్త్రం బ్రహ్మశిరోనామ యద్దహేత్ పృథివీమపి. పృథివీమపి దహేత్. భూమండలాన్ని కూడా దహింపజేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఒకే ఒక్క అస్త్రం బ్రహ్మశిరోనామకాస్త్రం. ఈ అస్త్రం ఎప్పుడో ఉపదేశించేశాట మహర్షి ద్రోణాచార్యులు వారు. ఉపదేశించి కూడా కొన్ని నియమాలు పెట్టాడు. ఆయన ఇది దీని యొక్క ప్రభావం ఇలా ఉంటుంది, ఇది వీళ్ళ మీద ప్రయోగించాలి, వీళ్ళ మీద ప్రయోగించకూడదు, నీ రక్షణ సమయంలో ఎలా కాపాడుకోవాలి, అన్ని నియమాలు పెట్టాడు. ఈ నియమాలన్నీ పెట్టి అది కూడా కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించిన తర్వాత ఉపదేశించాడు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వాడే దీనికి అర్హులైనటువంటి వాడు. అట్లాంటి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారం అంటే శాంతింపజేసి, ప్రయోగించడం వచ్చు, తిరిగి దాన్ని మళ్ళీ శాంతింపజేసే శక్తిని కూడా కలిగి ఉన్నటువంటి వాడు అర్జునుడు మాత్రమే. అశ్వత్థామకి ప్రయోగించడం వచ్చు కానీ శాంతింపజేయడం రాదు. దీనివల్ల తర్వాత విఫలమైపోతాడు. తర్వాత అర్జునుడి ముందే అక్కడ అశ్వత్థామ వృధా అయిపోతుంది, ఆయన యొక్క బలమంతా. అస్త్రం బ్రహ్మశిరోనామ యద్దహేత్ పృథివీమపి దదత గురునా చోక్తం న మనుష్యేష్విదం త్వయా, న మనుష్యేష్విదం త్వయా. దదతా గురునా చ ఉక్తం. గురువు చేత చెప్పబడినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని దదత, నేను నీకు ఇవ్వటం జరిగింది. కానీ దీన్ని మాత్రం పొరపాటును కూడా న మనుష్యేష్విదం త్వయా, నీ చేత ఇది మనుష్యుల మీద ప్రయోగించబడకూడదు. ఎవరి మీద ప్రయోగించకూడదు, మనుషుల మీద ప్రయోగించడం అసలు ఉండకూడదు. అందులో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. భారద్వాజ విమోక్తవ్యం అల్ప వీర్యేషు సంయుగే. సంయుగే యుద్ధమునందు నీకంటే అల్ప పరాక్రమం కలిగినటువంటి, అల్ప బల పరాక్రమాలు కలిగినటువంటి వీరుల మీద దీన్ని ప్రయోగించకూడదు అని కొన్ని నియమాలు పెట్టి చెప్పాయి. ఆ తర్వాత అస్త్రాన్ని ఉపదేశించాడు భారద్వాజ గోత్రికుడైనటువంటి ద్రోణాచార్యుడు. యద్యదంతర్హితం భూతం కించిత్ యుద్ధే త్వయా సహ. ఇంకా చెప్పాలంటే అట్లాంటి అల్పవీరి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళ మీద కనుక నువ్వు ప్రయోగిస్తే అది చివరికి భూమండలాన్ని దహించేసి చివరికి నీ ప్రాణాన్ని హరించేటువంటి అట్లాంటి శక్తి కలిగినటువంటిది. కాబట్టి జాగ్రత్త నాయన. మహాతేజస్త్వమేతేన హన్యాశస్త్రేణ సంయుగే త్వయా ప్రాప్తమిదం వీర దివ్యం నాన్యోర్హతి త్విదం. ఈ అస్త్రాన్ని పొందటానికి అన్యః న అర్హతి. అన్యః అంటే మరొకడు అర్హత కలిగినటువంటి వాడు కానే కాదు, నువ్వు తప్ప. అట్లాంటి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం త్వయా ప్రాప్తమిదం వీర, ఓ వీర, నీ చేత పొందబడింది, నీ చేత సాధించబడింది ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం. మహాతేజస్త్వమేతేన, గొప్ప తేజస్శాలివైన నువ్వు అటువంటి పరాక్రమం కలిగినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని పొందడం జరిగిందయ్యా. కాబట్టి యుద్ధంలో ఎవరు చంపబడకూడదు దీంతో. అందులో ముఖ్యంగా చెప్పాలంటే అల్ప పరాక్రమం కలిగిన వాళ్ళు అసలు చంపకూడదు. మరి ఎలా రక్షించుకోవాలనేది తర్వాత ఉపాయం చెప్పాడు. ఇది అంతకుముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ నియమాలని ఎందుకు చెప్తున్నాడు, మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నాడు? అందులోనూ సభలో అందరి ముందు. అక్కడ విద్య నేర్పించడం ఆశ్రమంలో నేర్పించాడు, కానీ ఇక్కడ సభలో అందరి ముందు కౌరవాదులందరూ ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఒక నియమం పెట్టడం కోసం అంతా చెప్పి ఇప్పుడు అంటున్నాడు, సమయస్తు త్వయా రక్ష్యో ముని సృష్టో విశాంపతే ఆచార్య దక్షిణాం దేహి జ్ఞాతి గ్రామస్య పశ్యతః. సమయము అనే పదానికి అర్థం ఏంటంటే నియమము అని అర్థం. సమయం అంటే మన అర్థంలో టైం అని కాదు, కాలం అంటే అక్కడ మనం టైం అని చెప్పుకోవచ్చు. సమయం అనే పదానికి సంస్కృతంలో ఎక్కువగా వాడేది ఏంటంటే నియమం. ఒక నియమం పెట్టు, నాది ఒక కండిషన్ అంట. అలాగే నాకు ఒక మాట ఇస్తే దీని ఫలితం నీకుంటుందయ్యా. ఇప్పటిదాకా నువ్వు నేర్చుకున్నటువంటి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం నేను ఉపదేశించాను కాబట్టి, ఉపదేశించిన తర్వాత గురుదక్షిణ ఒకటి ఇవ్వాలి. ఆ గురుదక్షిణ ఇప్పుడు నేను సభాముఖంగా అడుగుతున్నాను, నువ్వు నాకు అది తీర్చాలన్నా. అద్భుతమైనటువంటి ఒక, అంతకుముందేమన్నా చిన్నప్పుడే విద్య నేర్పించక ముందే నాకు ఆ గురుదక్షిణ ఇవ్వాలి మీరందరూ అన్నాడు. ఏమిటంటే ద్రుపద మహారాజుని ప్రాణాలతో బంధించి తీసుకురావాలి. ఎవరు తేలేకపోయారు, అర్జునుడు తెచ్చి బంధించి తీసుకొచ్చి, అయ్యా గురువు గారు ఇదిగో గురుదక్షిణ సమర్పించేశాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకో లిటికేషన్ పెడుతున్నాడు గురువు గారు.
సమయస్తు త్వయా రక్ష్యో, ఈ సమయాన్ని నువ్వు రక్షించాలి అంటే ఈ ఆజ్ఞ నువ్వు పాటించాలి, నాకు మాట ఇవ్వాలి. రక్షు అనే పదాన్ని ఏంటంటే నియమాన్ని పాటించాలి, మాట తప్పకుండా ఈ నియమాన్ని నువ్వు పాటించాలి. మునిసృష్టో విశాంపతే ఆచార్య దక్షిణాం దేహి. కాబట్టి ఈ విద్య నేర్పించినటువంటి ఆచార్యుల వారికి అంటే నాకు ద్రోణాచార్యుడికి దక్షిణాం దేహి, గురుదక్షిణ నువ్వు సమర్పించాలి. ఎవరు ఎదురుకుండా? జ్ఞాతి గ్రామస్య పశ్యత. జ్ఞాతి అంటే బంధువులు, నీ బంధువులు చూస్తున్నప్పుడు, పశ్యత అంటే చూడటం. నీ బంధువులు, నీ గ్రామము, నీ ప్రజలు, సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తూ ఉండగా వాళ్ళ ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలయ్యా, ఆ ప్రతిజ్ఞ నువ్వు రక్షించి తీరాలి, నువ్వు పాటించి తీరాలి. ఇక రక్ష అనే పదానికి అర్థం నువ్వు పాటించి తీరాలి, ఆడిన మాట తప్పకుండా. ఏమిటయ్యా అంటే అది అప్పుడు వెంటనే ఆలోచించకుండా చక్కగా వెంటనే ఇచ్చేసాడు, మాట ఇచ్చేశాడు అర్జునుడు. దదానీతి, గురువుగారు ఆ మాట అనగానే మొట్టమొదటి నుంచి చెప్పి దదాని ఇది, అహం దదామి, దదానీతి ప్రతిజ్ఞాతే ఫాల్గునేన అబ్రవీత్ గురు. గురువు గారితో చెప్పేశాడు ఫాల్గునుడు, ప్రతిజ్ఞాతే దదానీతి ప్రతిజ్ఞాతే, గురువుగారు నేను ఆడిన మాట తప్పను, ఇస్తున్నాను, మీకు ఏం నియమం కావాలంటే అది, నేను గురుదక్షిణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఏమి ఇమ్మంటారు చెప్పండి అనేటప్పటికీ గురువుగారు అడిగిన ఆ నియమము, ఆ గురుదక్షిణ ఏంటంటే యుద్ధేహం ప్రతియోద్ధవ్యో యుధ్యమానస్త్వయా నఖ. గొప్ప లిటిగేషన్ పెట్టాడు. యుద్ధ రంగంలో నేను నీకు ఎదురుపడినప్పుడు, నీ వైపు, నీ పక్షంలో కాదు, శత్రుపక్షంలో నీకు ఎదురుపడినప్పుడు నువ్వు నాతో యుద్ధం చేసి తీరాలి. అది పెట్టినటువంటి యుద్ధేహం ప్రతియోద్ధవ్యో. ప్రతి అనే పదానికి అర్థం ఎదురుకుండా అన్నట్టు, ఎదురుకుండా వచ్చినటువంటి వాడిని ప్రతి అంటారు. అంటే శత్రుపక్షంలోంచి నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, లేకపోతే నీ ఎదురుకుండా పోరాడటానికి నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సంకోచించకుండా కొట్టున్నాను అన్నాడు. ఇది నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అంటే గురువు గారు అడుగుతున్నాడు. అంటే గురువు గారి మనసులో అర్జునుడితో యుద్ధం చేయాలని ఎంత కాంక్ష ఉందో ఇక్కడ సభలో అంతరి ముందు అడుగుతున్నాడు. ఇట్లాంటి ప్రతిజ్ఞ చేసిన వాడు ఆ రోజు యుద్ధంలో ఎందుకు సంకోచించడం? నేను గురువు గారిని కొట్టాలా, చుట్టాలను కొట్టాలా, బంధువుని కొట్టాలని పాపం అలా నిస్సత్వైపోయాడు. ప్రతిజ్ఞ ఉంది కదా, చెల్లించాలి కదా, మరి కొట్టాలి కదా, అయినా సరే చేతులు రాలా పాపం అర్జునుడికి ఆ రోజు. గురువు గారే అక్కడ గురుదక్షిణ చెల్లించమని అడుగుతున్నాడు. యుద్ధేహం ప్రతియోద్ధవ్యో యుధ్యమానస్త్వయానగ. వీరుల లక్షణం అంటే ఇది. బ్రాహ్మణోత్తముడు గురువు గారు అంతమంది, అన్ని వేల మందికి, అన్ని లక్షల మందికి విద్యను నేర్పించినటువంటి గురువు గారు అడిగిన గురుదక్షిణ ఏంటంటే ఒక ఉత్తమ శిక్షుణ్ణి అడిగినటువంటి. మనం కూడా ఎప్పుడైనా చదువుకుని బాగా రాసినటువంటి ఉత్తమ విద్యార్థి ఎగ్జామ్ రాయంగానే వాడు ఎలా రాశాడని పేపర్ చూస్తాం ఆతురుతో, వాడు బాగా రాశాడే లేదా, ఒక్క బిట్ కూడా మిస్టేక్ లేకుండా బాగా రాశాడే లేదా చూస్తుంటాం. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి అర్జునుడు లాంటి శిష్యుడి దగ్గర నుంచి గురువు అడిగినటువంటి గురుదక్షిణ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఈ శిష్యుడు తనతో యుద్ధం చేసినప్పుడు ఎలా యుద్ధం చేస్తాడు అని ఆ ఆనందం, నేను విద్య నేర్పించినటువంటి ఈ శిష్యుడు కదా నన్ను కొడుతున్నది, శిష్యుడితో కొట్టించుకోవడం అదోసారి, మళ్ళీ గురువుని మించిన శిష్యుడు అనిపించుకోవడం ఒక పక్కన, ఆ యుద్ధ విద్యను మళ్ళీ అందరూ చూస్తుంటే తను ఇంకా ఉబ్బిదబ్బిపోవడం, ఒక పక్కన భీష్మాచార్యుడు చూడాలి, ఒక పక్కన కృపాచార్యుడు చూడాలి, అందరూ చూడాలి, అశ్వత్థామ చూడాలి, అది ఇంకా సందడి, నా శిష్యుడు యుద్ధం చేస్తున్నాడు నాతో అని. ఇది ఒక ఆనందం ఏదో. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఆయన మాటల్లోనే ఒక అంతరార్థం ఏంటంటే, ఇంకా చెప్పాలంటే నేను శత్రుపక్షంలో ఉంటాను అని నిర్ణయం ఇక్కడే తీసుకున్నాడా అనిపిస్తుంది ఒక పక్కన అర్జునుడితో యుద్ధం చేయడం కోసం అని చెప్పి ఆయన మాటలతో. యుద్ధేహం ప్రతియోద్ధవ్యో యుధ్యమానస్త్వయా అనఘ. అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా, ఓ పుణ్యాత్ముడా, యుధ్యమాన త్వయ, నువ్వు నాతో యుద్ధం చేసి తీరాలి, ఇది నా ఇవ్వవలసిన గురుదక్షిణ అనంగానే వెంటనే అర్జునుడు మారు మాట్లాడకుండా తథేతి చ ప్రతిజ్ఞాయ తథా ఇది తథాస్తు ఇది ప్రతిజ్ఞాయ అని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కాస్త. ద్రోణాయ కురు పుంగవ. ఇక్కడ ఇలా అన్నాడా, తర్వాత యుద్ధరంగానికి వచ్చాక గురుగారు నేను కొట్టను, ముందు మీరు కొట్టండి తర్వాత నేను కొడతా అంటాడు. ముందు నేను కొట్టాను ఎప్పుడు, అది నేను గురువు గారు, నేను ముందు మీరు అస్త్రాలు వేయట, ఆ తర్వాత నేను చూసుకోండి నా ప్రతాపం చూడండి అంటాడు. అది అంత వినయము చూడండి. మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళేటప్పటికీ అక్కడ విరాట పర్వంలోను యుద్ధంలోను ముందు గురువే కొట్టాలి. మీరు
గురువు తద్దమని ఓ 70 బాణాలు వేస్తే అర్జునుడు శరీరం మీద బొక్కల బొక్కలు మొత్తం అంత శరీరం ఛిద్రం అయిపోయింది. ఆహా, గురువు గారు కొట్టారు, గురువు గారు ఇప్పుడు చూడండి అంటూ మొదలు పెడతాడు. అప్పుడు వీరుల లక్షణం అలా ఉంది. ఆపకుండా వేసేస్తాడు 20 బాణాలు దద్దరు. అప్పటిదాకా అర్జునుడు బాణం కొట్టాడు, కానీ చేస్తాడు, మాటిచ్చాడు కాదు. తథేతి చ ప్రతిజ్ఞాయ ద్రోణాయ కురు పుంగవః ఉపసంగృహ్య చరణ ఉపతస్థే వినీతవత్. మాటిచ్చి వెంటనే గురువు పాదాల మీద పడిపోయాడు. ఉపసంగృహ్య చరణౌ, చరణం అంటే 2 పాదాలు. ఉపతస్థే వినీతవత్, వినీతవత్ అంటే వినయ విధేయతలు కూడుకున్నటువంటి శిష్యుడి వలె వెంటనే గురువు పాదాల మీద పడి ఆయనకి నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు అర్జునుడు. కాస్త గురువు గారు, నేను మీ ప్రతిజ్ఞ చెల్లిస్తాను, తప్పకుండా చెల్లిస్తాను. ద్రోణో జగాద వచనం సమాలింగ్యతు పాల్గుణం. వెంటనే ద్రోణాచార్యుడు పైకి లేపి సమాలింగ్య పాల్గుణం, అర్జునుని ఆలింగనం చేసుకుని, నువ్వురా నా శిష్యుడు అని చెప్పి అంతమంది మధ్యలో శిష్యుడిని ఆలింగనం చేసుకుని. ఇక్కడ ఒక అంతర్లీనమైనటువంటి ఇంకో భావన ఏంటంటే, కౌరవాదుల ముందు ఇంతమంది నిండు సభలో ద్రోణాచార్యులు వారు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసుకోవడం, ఇతనికి ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం ముందు జాగ్రత్తగా అల్లరి చేయకుండా సరిగ్గా కూర్చోండి అని చెప్పి దుర్యోధనాదులందరికీ హెచ్చరించడం. ఈ అస్త్రం యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు, కానీ వచ్చినటువంటి వాడెవరి అంటే అర్జునుడు ఒక్కడే. అదొకటి. అంతేకాకుండా ఇటు పక్కన మాట తీసుకోవటం ఓ పక్కన, నేను ఇటు ఈ పక్షాన ఉంటానని చెప్పి ఇండైరెక్ట్ గా సూచించడం ఒకటి, అతనితో యుద్ధం చేయాలనేటువంటి కాంక్షని వెలుగుచ్చడం అనేటువంటిది మరో పక్కన. ఇవన్నీ కూడా ఈ సన్నివేశంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ద్రోణాచార్యుడు ఒక్కసారి ఆలింగనం చేసుకుని శిష్యుణ్ణి, జన్మయోక్తం పురా పార్థ తవలోకే నరం క్వచిత్. పార్థ, ఓ అర్జున, తవలోకే నరం క్వచిత్, నీలాంటి నరుడు, నీలాంటి మానవుడు క్వచిత్ ఒక్కడు కూడా లేడయ్యా. నేను చెప్పబడినటువంటి ఈ గుణాలు కలిగినటువంటి మహానుభావుడైనటువంటి నరుడు ఈ లోకంలో లేనే లేడు, నీలాంటి వాడు ఉండడయ్యా. సదృశం కారయేనైవ సర్వప్రహరణే యుధి. సర్వప్రహరణే యుధి అంటే అన్ని ఆయుధాలని ప్రయోగించగలిగినటువంటి మహానుభావుడు యుద్ధంలో నీలాంటి వాడు సృష్టిలో లేనే లేడు. సదృశం అంటే సమానమైనటువంటి వాడు, నైవకారయే, నీలాంటి యోధుడు, నీలాంటి వీరుడు యుద్ధంలో సమస్తమైనటువంటి ఆయుధాలని కూడా చాకచక్యంగా నైపుణ్యంగా ప్రదర్శించగలిగిన వీరుడు లేనే లేడయ్యా. తత్కృతం చ మయా సమ్యక్ తవ తుల్యో న వర్తతే. తవ తుల్య, తవ తుల్య అంటే నీతో సమానమైనటువంటి వాడు నా వర్తతే, ఉండనే ఉండడు. ఇంకా నీతో సమానమైనటువంటి యోధుడు ఇంకా లేనేలేడు. తత్కృతం చ మయా, నా చేత శిక్షణ ఇవ్వబడినటువంటి నీలాంటి మహానుభావుడైనటువంటి వీరుడు ఇక లోకంలో లేనే లేడయ్యా. ఎక్కడ ఉండడు? దేవా యుధి నశక్తాస్త్వాం యోద్ధుం దైత్యాన దానవాః నాహం త్వత్తో విశిష్టోస్మి కిం పునర్మానవారణి. దేవతల్లో గాని అలాగే దైత్యులలో గాని దానవులలో గాని నీలాంటి యోధుడు లేనే లేడయ్యా. దేవదానవ దైత్యులలో లేరంటే ఇక మానవుల్లో ఉంటారా చెప్పు? నాహం త్వత్తః అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ హై లెవెల్, నా అహం త్వత్తః, నీలాగా నేను కూడా యుద్ధం చేయలేనన్నాడు. అహం అంటే నేను, నాహం త్వత్తో విశిష్టోస్మి, నీకంటే విశేషమైనటువంటి వాడిని కూడా కాదు నేను. కిం పునర్మానవారణే, ఇక వేరే మానవులు చెప్పాలా యుద్ధరంగంలో నీ ముందు నిలుస్తారా? నిలవగలరా? నేనే నిలవలేను నీ ముందు. అట్లాంటి మామూలు సాధారణమైన మానవులు నీ ముందు నిలవగలరా? కానీ అర్జున, ఏకస్తవాధికో లోకే యోహి వృష్ణికులోద్భవ, ఒక్కడున్నాడయ్యా నిన్ను మించి కొట్టేటువంటి వాడు, నిన్ను కొట్టేటువంటి వాడు. ఏకః తవ అధికః, నీకంటే అధికుడైనటువంటి వాడు లోకంలో ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఎవరు అనేటువంటిది మనం రేపటి పాఠంలో మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు 20 శ్లోకాలైనాయి, దీంట్లో ఒక 50 శ్లోకాల వరకు ఉన్నాయి. ఆయన ఎవరు, ఆ మహానుభావుడి గురించి మనం ద్రోణాచార్యుల వారు ఎలా కీర్తిస్తున్నారు ఆయన అనేటువంటివి మనం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.